దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. కుంతిదేవి వచ్చి శిబిరంలో ప్రార్థన చేస్తే, అమ్మా నీకెప్పుడూ 5 కొడుకులుంటారు, ధర్మరాజుని కాని, భీముణ్ణి కాని, నకులుణ్ణి కాని, సహదేవుణ్ణి కాని దొరికినా చెనక. వాళ్ళ 4 5వ వాడు నేను, అర్జునుడు. అర్జునుణ్ణి మాత్రం వదలను. ఎందుకో తెలుసా అమ్మా, నేనున్నానని నమ్మకం పెట్టుకున్నమ్మా దుర్యోధనుడు యుద్ధానికి వస్తున్నాడు. ఆ అర్జునుణ్ణి తెగటార్చకపోతే నేను స్వామిద్రోహం చేసిన వాడిని అవుతాను. అది దుర్యోధనుడి పట్ల వెళ్ళిపోయింది ఆ భక్తి. అది నిజంగా ఇంకొక వైపు కెడితే కర్ణుడు ఏమై ఉండేవాడు. అందుకే కర్ణుడు లేని భారతం లేదు, కర్ణుడు లేకపోతే కురుక్షేత్రం లేదు, కర్ణుడు లేకపోతే అసలు అధర్మాన్నంతటినీ కట్టి కాల్చడం తేలిక కాదు. కర్ణుడు ఉన్నాడని వచ్చాడు దుర్యోధనుడు యుద్ధానికి. కానీ ధర్మం నిలబడాలి, అధర్మం పడిపోవాలి కదూ. అందుకే శాపాలన్నీ వెళ్ళి మీద పడ్డాయి కాబట్టి ఎంత యుద్ధం చేసినా ఆఖరికి రథచక్రం భూమిలో దిగిపోతే పైకెత్తుతుంటే అర్జునుడు బాణం వేయడానికి సిద్ధపడుతుంటే ఎన్నో ధర్మాలు చెప్పాడు. చెప్తే కృష్ణుడు అన్నాడు, బోధించడానికి పనికొచ్చిన ధర్మం ఆచరించడానికి పనికిరాలేదా? ఇన్ని తెలిసున్న వాడివి ఎప్పుడైనా ఆచరించావా? ఏ కారణానికి నిష్కారణంగా పాండవుల్ని బాధ పెట్టావు? నీ ప్రభువు సంతోషపెడితే చాలని అనరాని మాటలు అన్నావు. ఆఖరికి దుర్యోధనుడు తొడగొట్టి ద్రౌపదీదేవిని తొడ మీద కూర్చునేటట్టుగా చేసిన వాడివి నువ్వే. కూర్చొమ్మని మాట్లాడేటట్టు సైగ చేయడానికి కారకుడవు నువ్వే. కాబట్టి ధర్మం చెప్పడం కాదు, ఆచరించని వాడు ఉపేక్షించకు వేసే బాణం అన్నాడు. తల తెగిపోయింది, మధ్యాహ్నం వేళ కింద పడిపోయింది. సూర్యనారాయణమూర్తి అంతటి వాడు ఆకాశంలోంచి చూసి బాధపడ్డాడు. తండ్రి సూర్యుడే వచ్చి నువ్వు నా కొడుకువిరా, ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వస్తున్నాడు రా, సహజ కవచ కుండలాలు అడుగుతాడు రా, ఇవ్వకురా అంటే, ఇంద్రుడే కావచ్చు బ్రాహ్మణ రూపంలో వచ్చి చెయ్యి చాపితే నాన్నగారు ఇచ్చేస్తాను. దానం అంటే దానమే, అది రజోగుణంతో ఇంకోటా పక్కన పెట్టండి. దానం ఇస్తానని వ్రతం, ఇచ్చేస్తాను నాన్నగారు అన్నాడు. పోనీ కనీసం శక్తి అస్త్రాన్ని పుచ్చుకోరా అన్నాడు. కోసి ఇచ్చేశాడు సహజ కవచకుండలాలని. అంతటి మహితాత్ముడు పక్కన నిలబడ్డాడు కనుకనే ఎంత దుష్ట చతుష్టయంలో వాడు కానివ్వండి, ఆయన తేజస్సు సామాన్యమైంది కాదు. ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడు నమ్మాడు, అర్జునుడు పడిపోతాడు. నమ్మాడు కాబట్టి కురుక్షేత్రానికి వచ్చాడు కాబట్టి కౌరవ సేనలన్నీ పడిపోయాయి కాబట్టి అధర్మం నశించి ధర్మం నిలబడింది. అందుకు కదు ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొదలు పెడతాం భగవద్గీత. అది ధర్మక్షేత్రం, అక్కడ పడిపోవాలి అధర్మం అంతా. కట్టకట్టుకు రావడానికి కారణం కర్ణుడు లేనినాడు వీళ్ళందరూ కలిసి రారు. కాబట్టి సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు ఉన్నాడు కాబట్టే మహాభారతంలో అధర్మం అంతా పడిపోయింది. రామాయణంలో సూర్యపుత్రుడైన సుగ్రీవుడు ఉన్నాడు కాబట్టే రామచంద్రమూర్తికి ప్రాపు దొరికింది కథ బాహ్యంలో చూస్తే. లోపల విశేషాలు ఏమైనా చెప్పండి, పైకి నరుడి యొక్క కథగా రాముడికి ప్రాపు సుగ్రీవుడి దగ్గర నుంచి దొరికింది అంతే. వానర సైన్యం ఆయన నుండే లభించింది కాబట్టి మంచి మిత్రుడు లభించాడు. ఇవి అంత కష్టంలో ఉన్న వాడికి ఉపశాంతి కారకములే అంతవరకు. ఒకానొకప్పుడు కురుక్షేత్ర సంగ్రామం అంతా పూర్తయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఆ యుద్ధం చేసినటువంటి రథాన్ని నదీ తీరానికి తీసుకెళ్లి అర్జునుడితోటి, అర్జున ఈ రథం దిగిపోయి నీ అక్షయబాణ తూణీరాల్ని, రథంలో నీకున్నటువంటి సంబారాల్ని తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడన్నాడు. ఏం బావా అన్నాడు. తీసుకుని వెళ్ళి నిలబడు చెప్పాను అన్నాడు. ఆయన అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. స్వామి హనుమ వంక చూశారు, కేతనం వంక. పతాకం మీద ఉన్నారు కదూ స్వామి హనుమ, ఇక మీరు వెళ్ళిరండి, బయలుదేరండి అన్నారు. హనుమ పతాకం మించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే కృష్ణ పరమాత్మ రథ పగ్గాలు విడిచిపెట్టేసి ఒక్కసారి రథంలోంచి దిగ్గున దూకారు దూరంగా. దూకడం ఏమిటి, రథం భగ్గున కాలిపోయాడు. కాలిపోగానే అర్జునుడు తెల్లబోయాడు. బావా రథం ఎందుకు అలా భగ్గున కాలిపోయిందని అడిగాడు. అర్జున ఇది ఎప్పుడో కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యాది వీరులు వేసినటువంటి అస్త్రముల యొక్క వేడికి రథం తగలబడిపోయింది. అది తగలబడిపోతే లోపల నువ్వున్నావు, అందుకని ఇన్నాళ్లు దాన్ని ఉంచాను. యుద్ధం అయిపోయింది, నీకు విజయం కట్టబెట్టాను, అందుకే కాలిపోవడానికి అనుమతించాను, ఆ అస్త్రముల యొక్క ప్రభావం చూడడాన్ని అనుగ్రహించాను. అంటే కర్ణుడు విడిచిపెట్టిన అస్త్రాలు అర్జునుడి రథం మీద ఎంత ప్రభావం చూపించాయో చూడండి. అంతటి మహానుభావుడు. సూర్యనారాయణమూర్తి యొక్క జోక్యం,
ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క అంశ ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక రూపంలో ధర్మరక్షణ కొరకు నిలబడుతూ ఉంటుంది. ఆయన అనుగ్రహం ధర్మాన్ని రక్షించడం, ఆయన యొక్క దర్శనం ధర్మబుద్ధిని మనస్సు లోపల ప్రచోదనం చేయడం. ధర్మో రక్షతి రక్షిత. ఈ దేశం వేదభూమి, ఈ దేశం ఋషిభూమి, ఈ దేశం కర్మభూమి. ఈ దేశంలో సమస్త వాంగ్మయ సారము 2 అక్షరములే, ధర్మం. ఆ ధర్మము రక్షించి తీరుతుంది. ఆ ధర్మమునందు అనురక్తి కలగాలంటే ప్రతిరోజు ఒక్కసారి వెలుగుల ముద్ద ఆయన వంక చూస్తే చాలు, సుషుమ్నా నాడి ప్రచోదనాన్ని పొందుతుంది, బుద్ధి వికసనాన్ని పొందుతుంది. అందుకే తామర పువ్వులు వికసిస్తాయి, లోపల ఉండేటటువంటి హృదయ పద్మములు వికసనాన్ని పొందుతాయి, మంచి బుద్ధి కలుగుతుంది. అంత గొప్పవాడైనటువంటి ఆ సూర్యనారాయణ మూర్తికి ప్రతిరోజు తప్పకుండా చేసేటటువంటి నమస్కారం అందరి యొక్క అభ్యున్నతికి కారకమై అందరి యొక్క బుద్ధులు కూడా ధర్మమునందు అనురక్తిని పొందేటట్టుగా ప్రచోదనం చేస్తాయి. ధర్మాన్ని ఆశ్రయించిన నాడు, అందరూ ధర్మాన్ని పట్టుకున్న నాడు అంతకన్నా జీవితాలకు అభ్యున్నతి ఉంటుంది. కాబట్టి సూర్యోపాసనకు మన దేశంలో అంత విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. అటువంటి సూర్యనారాయణమూర్తి వైభవం రామాయణ భారతాది పురాణములలో ఎంత గొప్పగా చెప్పబడిందో. అసలు భాగవతంలో అయితే భీష్ముడు అంపశయ్య మీద పడుకుని సూర్యుడిని ఉపమానంగా పెట్టి స్తోత్రం చేస్తాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ని జోత్పన్య జన్య కదంబముల హృత్ సరోరహములన్ నానా విధానోరూపకుడైనొట్టితోచు హరినే ప్రార్థింతు నశ్రాంతమున్నంటాడు. ఒక్క సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక. ఒక్క సూర్యుడే, ఎవరు చూస్తే వాళ్ళు అడిగో నేనే సూర్యుడికి నమస్కరిస్తున్నాను, సూర్యుడు నన్ను చూస్తున్నాడంటాడు. ఎన్ని కోట్ల మందికైనా సరే నాతోనే చూస్తున్నాడన్నట్టుగా ఉంటాడు. ఉండేటటువంటి ఆ సూర్యనారాయణమూర్తి ఉన్నాడే, ఆయనే శ్రీహరి, ఆయనే లోపల ఉన్నటువంటి అంతరాత్మ, ఆయనే మంగళకరుడైనటువంటి పరమశివుడు, ఆయనే 3 మూర్తులు కలిసిన పరబ్రహ్మ స్వరూపం, ఆయనే వేదత్రయీ శరీరముగా కలిగినటువంటి మూల కందము. అటువంటి భగవానుణ్ణి రోజు దర్శనం చేయడానికి ఏ దేవాలయానికి కూడా వెళ్ళక్కర్లేదు. అలా ఒక్కసారి బయటికి వచ్చి చూస్తే చాలు, మాంసనేత్రానికి దర్శనం అవుతాడు. ఆయనకి నమస్కరించడానికి చేయవలసింది 2 చేతులు ఇలా అనడం చాలు.